హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏమిటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీ నుంచి రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఈసారి రేషన్ పంపిణీలో మనకు 5 కొత్త సరుకులను పంపిణీ చేయబోతున్నారు. సో ఏమేమి సరుకులు పంపిణీ చేస్తారో వాటి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ డీలర్స్ ప్రతి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే మనకు ఈ ఆగస్టు నెల నుండి రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఒక పర్సన్కి 5 కేజీల బియ్యం ఉచితంగా అందిస్తున్నారు. బియ్యం తప్ప ఇంకేమీ ఇవ్వడం లేదు. ఈ ఆగస్టు నెల నుండి బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, గోధుమ పిండిని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి టెండర్లను కూడా పిలవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ ఆగస్టు నెల నుండి వచ్చే 3 నెలల పాటు ఈ సరుకులను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క కందిపప్పు కేజీ 67 రూపాయలు, పంచదార కేజీ 20 రూపాయలు, అలాగే గోధుమ పిండి కేజీ 20 రూపాయలు మనం చెల్లించాలి. ఇవి ప్యాకెట్ రూపంలో అందిస్తారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇక తర్వాత అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే గిరిజన ప్రాంతాల్లో రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ని రద్దు చేయడం జరిగింది. ఆల్రెడీ రేషన్ పంపిణీ కార్యక్రమం రేషన్ షాప్లోనే తీసుకోవాలని చెప్పడం జరిగింది. అది కూడా కేవలం మనకు గిరిజన ప్రాంతాలైనటువంటి అంటే 960 రేషన్ షాపులను మళ్ళీ పునరుద్ధరిస్తామని, అక్కడ మాత్రమే రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ని రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. సో వాళ్ళందరూ రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకోవాలి. ఇక తర్వాత అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఏపీలో అంత్యోదయ అన్న యోజన కింద అయితే ఈ యొక్క రేషన్ కార్డు ఉన్న వారికి పంచదార సబ్సిడీ రూపంలో అందించడం జరుగుతుంది. వాళ్లకు 2 సంవత్సరాల పాటు కేంద్రం దాన్ని పొడిగించడం జరిగింది. అంటే 2026 మార్చి 31 వరకు ఇది కొనసాగుతుంది అని ప్రకటించడం జరిగింది. ప్రతి నెల కేజీ చక్కెర సబ్సిడీ కింద ఈ కార్డు ద్వారాలకైతే అందిస్తారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి రేషన్లో మనకు కొత్త రూల్స్ అయితే తీసుకొని వస్తున్నారు. ఈసారి రాగులు, జొన్నలు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే మనకు ప్రస్తుతం రాయలసీమలోని 8 జిల్లాల్లో వీటిని పంపిణీ చేస్తుండగా మిగిలిన జిల్లాల్లో కూడా విస్తరించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ముఖ్యంగా 3 కేజీల బియ్యానికి బదులుగా రాగులు లేదా జొన్నలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ఆగస్టు నెల నుండి అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు శ్రీ సత్యసాయి తిరుపతి, చిత్తూరు జిల్లాలో జొన్నలు పంపిణీ చేస్తారు. ఒకవేళ జొన్నలు అందుబాటులో లేకపోతే రాగులు పంపిణీ చేస్తారు. ఈ రకంగా 3 కేజీల బియ్యంకు బదులుగా జొన్నలు లేదా రాగులు అందిస్తారు. వీటితో పాటు మరికొన్ని జిల్లాల్లో రాగి పిండిని కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది. సో 1 కేజీ ప్యాకెట్ మనకు 15 రూపాయల చొప్పున అయితే కనుక పంపిణీ చేస్తారు. వీటితో పాటు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు చెప్పడం జరిగింది. ఎన్నికల హామీ భాగంగా గతంలో టీడీపీ ప్రభుత్వం పండగలకు కానుకలుగా అనేది రేషన్తో పాటు పంపిణీ చేసేవారు. రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, ఈ విధంగా పండుగలకు కానుకలుగా పంపిణీ చేసేవారు. అలాగే ఇప్పుడు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. గతంలో టీడీపీ ప్రభుత్వం శనగలు, ఆయిలు, బెల్లము, పసుపు, గోధుమలు, ఉప్పు, నెయ్యి వీటితో పాటు మనకు రేషన్ అయితే అందించడం జరిగింది. ఇప్పుడు కూడా మనకు పండుగలకు కానుకగా ఈ యొక్క రేషన్ సరుకులను అందిస్తామని చెప్పారు. ఈ రకంగా మనకు రేషన్ పంపిణీలో ఆగస్టు నుంచి అమలులోకి రాబోతున్నాయి. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.